భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు రిజల్ట్స్ ని? పోటాపోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తోంది. ఎస్, అధికార పార్టీ కొంత లీడ్ హవా కొనసాగినా కానీ బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ స్థాయిని మాత్రం కాపాడుతూ వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషింది కనిపిస్తోంది. ఈవెన్ బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో, ఏదైతే కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం కొనసాగుతుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అక్కడ నాయకత్వ బలం కూడా కలిసి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కూడా నిజామాబాద్ లో మహా అయితే 2-3 స్థానాలతోనే అక్కడ మేయర్ పీఠాన్ని కోల్పోయింది, మున్సిపాలిటీని కోల్పోయింది. సో ఇప్పుడు కొంత ఎడ్జ్ కనిపిస్తుందా? ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూస్తున్నారు ఈ ట్రెండ్? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, ముందు నుంచి కూడా నేను రాజకీయాల కాకుండా ఈ రోజైనా కనీస వాస్తవాలు మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి. సరే, సీట్ల సంఖ్యలో చూసినప్పుడు వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 90% అన్నారు, కాక 80% అన్నారు. 80% అంటే మీరు ఇస్తున్నటువంటి చార్ట్ మనం చూసినట్టయితే లేదట్లా 52-53% ప్రకటించిన ఫలితాలలో 52, 53, 55 లోపలనే వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది, ఎందుకంటే వాస్తవానికి ఖమ్మం, నల్గొండ వాళ్ళకు కంచుకోట కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి ఎక్కువ మున్సిపాలిటీలు కూడా అవే కనపడుతున్నటువంటిది. రెండవది ఏంటంటే వరంగల్లో కొంత భాగంలో వాళ్ళు రావచ్చు. మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి అనేటువంటిది వీస్తుంది. అది అల్టిమేట్ గా ఫలితాలు మనకు కనపడుతుంది. ఎందుకంటే మేము నిజామాబాదు, కరీంనగర్ రెండు చూసుకున్నట్టయితే కూడా సుమారుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 50 సీట్లు 55 సీట్లు అక్కడ మేము గెలుస్తాం, ఏది కార్పొరేటర్స్ కు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చినప్పటికీ ఏంటంటే మేము ఉన్న పోటీలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం దీంట్లో. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో 106 సీట్లు గెలిచిందండి. 106 మున్సిపాలిటీలను అధికారంలో ఉన్నది కాబట్టి గెలవగలిగినారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి ఉన్నదని చెప్పి అయితే మనకు భావించడానికి వీల్లేదు. ప్రజలు ఇండిపెండెంట్లను గెలిపిస్తున్నారు రకరకాలుగా. కాబట్టి ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఎన్నికల్లో కనపడుతుంది. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అంచనా లేదు. కానీ మనం అనుకున్నట్టుగా 70-75% లీడ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. వాస్తవానికి ప్రకటించినటువంటి ఫలితాల లోపల 54-55% ఉంది. కాబట్టి ప్రభుత్వము మీద అసంతృప్తి అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి సంఖ్య, ఇప్పుడు 10 వచ్చిన వాడు గెలుస్తాడు, 9 వచ్చిన వాడు ఓడిపోతాడు. మీకు తెలియదే ఉంది శ్రీకాంత్ గారు, ఒక్క ఓటుతో ఆ లెక్కలో వాళ్ళు సంతృప్తి పడితే పడవచ్చు కాక, మనం మొత్తం ఫైనల్ గా పిక్చర్ వచ్చిన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనను సమర్థిస్తున్నారు లేదా. అనుకున్నట్టుగా చాలా మంది అనుకోలేదు బీఆర్ఎస్ పార్టీ ఆ లెవెల్లో ముందుకు వస్తుందని చెప్పి. వాస్తవమే కదా, బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చినాం అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నమాట. అటు బీఆర్ఎస్ రూపంలో కనపడవచ్చు, మా రూపంలో కనపడవచ్చు, ఇండిపెండెంట్ల రూపంలో కూడా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం శ్రీకాంత్ గారు. వెంకటరెడ్డి గారు వస్తాను మీ దగ్గర.